ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందుకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు వచ్చారు. అండ్ నెక్స్ట్ వశిష్ఠ గారు, అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న సినిమా ఏంటి సార్? నాకు రాజేష్ గారు చాలా ఇష్టం సార్ ఫస్ట్ నుంచి. ఎందుకంటే అతనివి హృదయకాలం సినిమా చూసి కొబ్బరిమట్ట అక్కడి నుంచి ఫ్యాను. బేబీ సినిమా తర్వాత నాకు ముందు నుంచే ఫ్యాన్ తనకి. తర్వాత దాని తర్వాత మధ్యలో చాలాసార్లు మేము కామెడీ డిస్కషన్స్ పెట్టుకోవడం, సినిమా కావాల్సి మాట్లాడుకోవడం, చాలా ట్రావెల్ అయ్యాను. సో అందుకని నాకు అతను ఫేవరెట్. అతను ఐడియాస్ వేరే ఉంటాయి. అంటే అలాంటి సినిమా తీసి ఇలాంటి సినిమా తీసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇప్పుడు తెలుగు సినిమాని తీసుకెళ్ళి అక్కడ బాలీవుడ్లో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. మీరు అక్కడ సెటిల్ కూడా సార్, మరి ఇక్కడే ఉన్నాడు ప్లీజ్. ఎందుకంటే మాకు మళ్ళీ మంచి కామెడీ సినిమాలు కావాలి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా హీరో గారు నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నెపోలియన్ అయిన తర్వాత కలిశారు. రాంప్రసాద్ గారు మధ్య కలిసి సినిమా చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు. అని సీరియస్గానే అడిగి ఈ సినిమాకి తనే పిలిచి మీరు నాతో పాటు చేస్తున్నారంటే నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే అయిపోయారు, ఎవరు నా గురించి అంటే సినిమాలో ఫుల్ ఎందుకు క్యారెక్టర్ అంటే సినిమాలో ఉండే ఒక 4 క్యారెక్టర్లో నాది హీరో, హీరోయిన్ గారు, నేను, ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో చాలా మంచి క్యారెక్టర్ నాది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అంటే హారర్లో కూడా ఇప్పుడు చూసారు కదా ఇద్దరు షాకిని డాకిని. మీరు కానీ ముందే వచ్చి ఉంటే దివ్య ప్లేస్లో మీరే ఉండేవారండి. యాక్చువల్గా అసలు మీరు కొంచెం లేట్ అయ్యారు అంతే. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే యాంకరింగ్ కూడా మీరే చేసేవారేమో. చాలా బాగుంది వాళ్ళ. నా పేమెంట్కే సార్ అవసరమా? చెప్తాను ఆవిడ టైమింగ్ అది నిజంగా గోదావరిదయం సార్. మన సినిమాలో యూనిట్ ఎక్కడ ఇంటర్వల్ తర్వాత ట్విస్ట్గా ఆవిడ పెట్టండి, చాలా బాగుంది టైమింగ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా టైటిల్ వచ్చి కాబట్టి నెక్స్ట్ ఇంకా మంచిగా ఎక్కువసేపు ఆడుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎవరికి